మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో కడప నగరం ఆర్జేడీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే బద్వేల్లో ఉన్నటువంటి ఏవైతే బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థి తల్లిదండ్రులను సిబిఎస్ఈ పేరుతో స్టేట్ సిలబస్ పేరుతో అనేక రూపాల్లో మోసం చేస్తూ ఉన్నారు. స్థానికంగా చూసుకున్నట్టయితే వాళ్ళకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పర్మిషన్ రాకముందే, రిజగ్నేషన్ రాకముందే వాళ్ళ పాఠశాల నిర్వహిస్తూ అనేక రూపాల్లో విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తా ఉన్నారు. ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అనంతరం డిఈఓ మేడం దగ్గరికి కూడా ఈ సమస్య తీసుకెళ్ళాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి అధికారులు మటుకు నిమ్మకి నీరెక్కే విధంగా దున్నపోతు మీద వాహన గురించి ఏ విధంగా ఇల్లుచుకోబోతుందో ఆ విధంగా ఇల్లుచుకోబోతా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు ఆ పాఠశాలకు పర్మిషన్ లేదు అని తెలియక పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు తెలిసిన తర్వాత వాళ్ళందరూ మాకు ఫోన్ చేయడం జరుగుతుంది, మాకు అన్యాయం చేస్తా ఉన్నారు ఆ పాఠశాల యాజమాన్యం అని చెప్పి మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళందరికీ విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా న్యాయం చేయాలా. ఆ పాఠశాల నుంచి వేరే పాఠశాలకు విద్యార్థులను బయటికి పోతా ఉంటే టీసీలు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పాఠశాలపై కఠినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉన్నటువంటి ఎంఈఓ కావచ్చు, డిప్యూటీ ఈఓ కావచ్చు, ఈ రోజు వాళ్ళకి అందాల్సిన ముడుపులు అందినాయి కాబట్టి వాళ్ళకు స్టేట్ సిలబస్ కు పర్మిషన్ లేకపోయినా గమ్మునున్నారు. సెంట్రల్ సిలబస్ అని చెప్పుకుంటా ఉన్నారు, దానికి పర్మిషన్ లేకుండా గమ్మునున్నారు. ఈరోజు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు శ్రీచరణ్య చిల్డ్రన్స్ అకాడమీ అనే పేరు మీద పాఠశాల నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొన్న రాసినటువంటి 10th క్లాస్ పరీక్షల మటుకు చాలా గొప్పగా వేసుకున్నారు. శ్రీ బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి వేసుకో ఉన్నారు. కానీ ఇది వచ్చినటువంటి విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ కొట్టే వాళ్ళకు వచ్చే పేరు మటుకు ఎస్వివి విద్యా మందిర్ అనే పాఠశాల నుంచి వీళ్ళు ఎగ్జామ్ రాసినారు. ఈ రోజు శ్రీ బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఏ విధంగా కరపత్రం వేసుకుంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ఏడ్చుకుంటా ఉంటే ఈ రోజు ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, మండల విద్యాశాఖ అధికారులు కావచ్చు, కళ్ళకు గంతలు ఏమన్నా కట్టుకో ఉన్నారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ పాఠశాల ఇంత అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ కావచ్చు, డిప్యూటీ ఈఓ కావచ్చు, డిఓ కావచ్చు, ఆర్జేడీ స్థాయిలో కూడా ఈరోజు ధర్నా పెట్టడం జరిగింది. వీళ్ళు ఎవరు పట్టించుకోకపోతే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకెళ్లి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం మీరు కృషి చేయాలా. బద్వేల్ స్కూల్ యాజమాన్యంపై ఖచ్చితంగా కేసు నమోదు చేయాలా. ఎందుకంటే 2 సంవత్సరాలు పట్టుకు ఏ పర్మిషన్ లేకుండా పాఠశాల నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళపైన కేసు నమోదు చేసి ఇది వరకు మేము పోరాడుతూ ఉంటాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రశాంత్, ఆర్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్.